రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమాడు గ్రామంలో 53వ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీబీనగర్ మండల ఎంపీపీ మాజీ ఎంపీపీ గారు సుధాకర్ అన్న గారికి స్వాగతం పలుకుతూ, ఆ విధంగానే వైస్ ఎంపీపీ గణేష్ అన్నకి, ఇక్కడ చేరినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దిగ్విజయంగా మరి సంవత్సరం పూర్తి చేసుకొని ముగింపులోకి మరి 53వ వారము మరి సుధాకర్ అన్న తెలుసుకోవడం చాలా సంతోషకరం. అన్న గురించి మనం చెప్పాలంటే, గతంలో అన్న ఎంపీపీ రాకముందుకు నేను చక్రీపురంలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో జస్ట్ అట్లా అన్న కనిపించిన కారణం చేత నమస్తే పెట్టిన అంతే. సో సైడ్కి వచ్చి కారు ఆపి నా బాగోగులన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి సుధాకర్ అన్న. తర్వాత చాలా సౌమ్యుడు, అన్న మాట్లాడేది కూడా చాలా సౌమ్యుడు. ఎక్కడ కూడా ఆయన ఎంపీపీ పదవిలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మరి ఆయన ఫేస్ లో కానీ మాట్లాడే విధానంలో కానీ ఎక్కడ కూడా కోపం సంబంధించినటువంటి కానీ కోపంతో మాట్లాడే ఆన్సర్ ఇచ్చుడు కానీ ఎక్కడ కూడా ఏ వీడియోలో కూడా నేను చూడలే. ఒక విద్య గురించి, వైద్యం గురించి సమాజంలో అందరూ కూడా విద్య పట్ల అవగాహన పెంచుకోవాలని, ఆ విధంగానే సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలపై పోరాటం చేసే బాధ్యత ప్రతి పౌరునికి ఉందని అన్న తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే సుధాకర్ అన్న గురించి ఏమైనా మరి ఏఐ టెక్నాలజీ నడుస్తుంది కదా, ఈ సందర్భంగా మిమ్మల్ని అడిగితే చెప్తుండేమో అనేసి సుధాకర్ అన్న పేరు అక్కడ నేను గూగుల్లో కొడితే అన్న కోసం ఒక పేజ్ క్రియేట్ అయింది. సో దాని బట్టి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సమాజంలో మరి అన్ని విషయాలలో ఉండాలని మరి ప్రజాప్రతినిధిగా తన పోరాట పటిమ కానీ అన్ని కూడా సుధాకర్ నుంచి నేర్చుకుని మరి అన్న కూడా పదవి అనుభవించడానికి కానీ, లేకుంటే ప్రజల పట్ల అవగాహన, ప్రజలను చైతన్యవంతం చేసే విషయంలో కానీ అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని అన్న ముందుకు తీసుకెళ్లిన విధానం బట్టి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక జ్ఞానమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా జ్ఞానవంతులు కావాలని, వైద్యపరంగా మరి విద్యాపరంగా అన్ని అసమానతలు ఎదిరించి సమాజంలో అసమానతలు తొలగించే విధంగా అటు దిశగా ప్రయాణం చేయాలని, ప్రతి ఒక్కరు చదువుకోవాలని అంబేద్కర్ ఆనాడే కలలుకన్నాడు. కాబట్టి అలాంటి దిశగా మనం చదువుకున్నప్పుడు చదువుతో మాత్రమే ఈ సమాజంలో అసమానతలను తొలగించగలము అని అంబేద్కర్ గారు ఆ దినాన్ని చెప్పి మనకు రాజ్యాంగాన్ని కల్పించి చట్టసభలో మాట్లాడడానికి కానీ అన్ని విధాల మనకు ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చి ఇలా సమాజంలో మనం తిరగగలడానికి, మాట్లాడగలడానికి, మరి వాక్కు స్వేచ్ఛను కానీ అన్ని నిలబడే స్వేచ్ఛను కానీ అంబేద్కర్ గారు కలుగజేస్తారు. అందుని బట్టి చాలా మరి అంబేద్కర్ కృతజ్ఞత చేసి ఈ యొక్క గొప్ప మంచి కార్యక్రమానికి అన్నను పిలిచిన వెంటనే మంచి హృదయంతో స్పందించి మరి మా గ్రామాన్ని గుర్తిస్తున్నందుకు మరొకసారి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఆలోచన చేసిన విధానం. ప్రతి వారం కూడా మరి అందరు యువకులందరూ కూడా ఇక్కడ పాల్గొని కూడా వాళ్ళ జీవిత విధానాన్ని కూడా అవసరం వచ్చే విషయాలు మాట్లాడుకుంటూ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారం 9 అయిందంటే ఇక్కడ కనిపిస్తుంది యువకులందరూ కూడా. ఇది ఒక మంచి మన గ్రామానికి మంచి పేరు తేవడానికి మంచి సాహసపడుతున్నారు అన్నే పెద్దలు. మరి అందరూ ఓటకు కల్పించి అందరూ జ్ఞానంతో జీవితం ఒకటేసారి వస్తుంది, మంచి జీవితం జీవించాలనే ఉద్దేశంతో మరి అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో ఎన్నో రాశారు. ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతో కృషి చేసి మరి ఎంతో గొప్ప వ్యక్తి. అలాగే నేను హై స్కూల్ చైర్మన్ ఉన్నప్పుడు మరి ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా సుధాకర్ అన్న మంచి ఆలోచన చేసి ప్రైవేటు స్కూళ్లకు ఏ విధంగా అయితే చిన్న చిన్న బొమ్మలు పిల్లలకు, అలాగే ఎస్ఎస్సి వాళ్ళకు ఒక 10 మార్కులు 15 మార్కులు వచ్చే విధంగా ఆ గోడల మీద కన్ను బొమ్మ, గొంగె బొమ్మ ఇవన్నీ వేయించి మరి అట్లా కూడా విద్యను ముందుకోవడానికి చాలా కృషి చేశారు. మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పదవులు అప్పుడు మాత్రమే కానీ చేసిన పనులు శాశ్వతంగా నిలబడతాయి. అలాంటి వ్యక్తి సుధాకర్ అన్ననే నేను చెప్పక. అంటే వేరే దేశస్తురాలతోనైనా కొన్ని కుటుంబిషన్లు కానీ ఈ అవసరాలకు వికలాంగులకు సైకిళ్ళు కానీ ఇప్పించడంలో అన్న ప్రధాన పాత్ర పోషించండు. అన్నకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ జ్ఞానమాలకు ఈ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ ఈ కృషి వల్ల ఇలాంటి పెద్దలు వచ్చి వాళ్ళు ఉపన్యాసం ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ అందరూ మారడానికి దోహదపడుతుందని నమ్ముతూ, విద్య అంబేద్కర్ అంటే విద్య. ఆ విద్యను స్వాతంత్ర గారు ఎంపీగా చేసిన 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క స్కూల్ని మార్చిండు. స్కూల్ అనేది గతంలో మనం ఎక్కడ చూసినా కానీ ప్రైవేట్ స్కూల్లే
గొప్పగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రతి ఒక్క స్కూల్కి పెయింటింగ్ వేయించి మరియు విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు, షూస్ మరియు వివిధ సహకార సంఘాలు మరియు ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చి వాటర్ ఫిల్టర్లు మరియు కొండమూరు గ్రామంలో గతంలో కూడా వాటర్ ఫిల్టర్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ ఆశ్రమం చదువుకోవాలి, చదువుకొని ఆ చదువు ద్వారా ఇంకా విద్యావంతులు తయారు చేయాలని చెప్పేసి స్వీకరణ సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. జ్ఞానం అంటే ఒక్కరు పంచితే తరగనిది, ఎంత చదువుకుంటే అంత గొప్పవాళ్ళని చెప్పేసి అన్న నేర్చుకొని మరియు ప్రజల్లో ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ముందుంటూ అందరికీ సహాయం చేసినటువంటి స్వీకరణకి కార్యక్రమానికి వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ